అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినా లేదా పిల్లలు స్నాక్స్ అని అడిగినా అప్పటికప్పుడు సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఇలా చేసిన ఈ స్నాక్ రెసిపీ పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 గుడ్లను పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇలా గుడ్లను పగలగొట్టి తీసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఎగ్ మిక్స్ని కూడా వేసుకుని పైన సమానంగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పక్కన ఉడికించుకోవాలి. ఇలా ఒక పక్కన బాగా కాలిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఇలా 2 పక్కల మడుచుకోవాలి. ఇలా మడిచాక వీడియోలో చూపించే విధంగా మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న 2 ముక్కల్ని కూడా మరో పక్కకి టర్న్ చేసి మరో 2-3 నిమిషాల పాటు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 పక్కల కూడా బాగా కాలిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడవుగా స్టిక్స్లా అయితే కట్ చేస్తున్నాను. అదే మనకు కావాలంటే 4 ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్పు వరకు శనగపిండి అలాగే 1/2 కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి. మనకు కావాలంటే ఈ బియ్యపిండికి శనగపిండికి బదులుగా 1 కప్పు వరకు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అంటే మనం అరటికాయ బజ్జీ వేసుకునేటప్పుడు పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. అంటే మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఈ పిండిలో వేసి కోట్ చేసేటప్పుడు ఆ ఎగ్ ముక్కలకి ఈ పిండి అనేది పైన కోడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఇక్కడ చూపించే విధంగా ఇలా పిండిలో ముంచి స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. మనం అరటికాయ బజ్జీలు ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా బజ్జీలా వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 పక్కల కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి త్వరగా కలర్ మారిపోతాయి. అలా కాకుండా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఇవి లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా వేగి మనకి టేస్టీగా ఉంటాయి. ఇలా 2 పక్కల కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మనం కట్ చేసిన ఎగ్ ముక్కలన్నీ కూడా బజ్జీల్లో ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినా లేదా పిల్లలు స్నాక్స్ అని అడిగినా అప్పటికప్పుడు సింపుల్గా 10 నిమిషాల్లో చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.